మైక్ అనేది సెట్ అయితే లేదు. ఇప్పుడు సెట్ అయింది కావచ్చు. కొంత స్పీడ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓ అంకుల్ హాయ్. ఇక చాలా బిజీ ఉన్నట్లా. నేను కొన్ని ఫంక్షన్ ఉండే ఇక్కడ ఏదో జాతర అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. సో ఇంకా చెప్పేది ఏంటంటే ఆయిల్ మొత్తము కారుతుంది అనమాట. దీనికి మొన్న సర్వీసింగ్ తీసుకుపోతే దీనికి గమ్ అనేది సరిగ్గా పెట్టియలేదంట. సో ఈరోజు రైడ్ వచ్చేసి గోప్రో తోటి ఉంది. సో గాయ్స్ అక్కడికి వెళ్ళేసి అదే ఎంత అంట పెట్టేసి రావాల్సిందే. సో ఈరోజు క్రేజీ ఉంది. దీనికి మౌంట్ అయితే వేయాలి. మౌంట్ వేస్తే కొద్దిగా వాయిస్ క్లారిటీ వస్తుందని. సో చూద్దాం వేయలే గోప్రో తోటి క్లారిటీ ఎలా వస్తుంది చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓన్లీ దీని మైక్ అంతా ఏం పెట్టలే, అట్లానే తీస్తా బ్లాగ్. అయితే రోడ్కైతే క్రేజీ ఉంటుంది గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. సో మన రైడ్ వచ్చేసి ఆర్మూర్ చెప్పాను కదా. సో మన బైక్ అయితే సర్వీసింగ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి దారిలో వెళ్తూ ఇది ఏంటంటే గుడికి చిన్న జాతర అయితే జరుగుతున్నా అనమాట. చూసేసి హెడ్కి అయితే వెళ్తున్నా. టెంపుల్ టెంపుల్ కదా. అయితే క్రేజీ ఉంది గైస్. సో నా స్పీడోమీటర్ అయితే పనిచేస్తలే అనమాట. దాన్ని కూడా చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నా షోరూమ్కి అయితే. సో రైడ్ అయితే క్రేజీ ఉంది. గోప్రోలో రికార్డింగ్ అంటే ఇంకా చాలా గ్రేట్. నాకైతే చాలా బాగానే అనిపించింది. కాకపోతే నాకు కొద్దిగా మైక్ సెట్ అని చెప్పేసి అనిపించలేదు. మైక్ సెట్ చేసినాక ఇంకా వాయిస్ క్లారిటీ వస్తుంది అన్నమాట. మైక్ కొంచెం సెట్ చేయలేదు, నేను చేస్తాను. క్రేజీ రైడ్ అయితే చూద్దాము ఎంత పోగెళ్తుంది. అది చూపిస్తాను. ఇదే చూడండి వెళ్తుందా, వెళ్తుంది చూడండి. మొత్తం ఆయిల్ ఇది. మనమైతే ఇప్పుడు ఆర్మూర్కి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. సో నేను మొన్ననే వచ్చిన ఆర్మూర్కి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది. వాల్ బ్లాక్ అనేది సెట్ చేసేయండి అంకుల్ ఇక్కడ. అయితే ఏంటంటే దానికి కొద్దిగా దాని హెడ్ మీద సరిగ్గా బెల్ట్ ఏమో సెట్ కాలేదంట. సో దాని గురించి మళ్ళీ వచ్చాయింది. ఆయిల్ చెప్పిన కదా ఆయిల్ వెళ్ళేస్తున్నా అని చెప్పేసి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దాన్ని వేస్తే షోరూంలో అయితే 2 days పడతా అని చెప్పేసి అన్నాడు. సో అంకుల్ చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడనే. సో ఇప్పుడు వెళ్తున్నా కదా. సో ఎక్స్పీరియన్స్ ఉంటే అంకుల్ ఏమన్నాడంటే 3 hours వేసిస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను చేసిస్తా అంటే నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ఎందుకంటే నా బైక్ ఎప్పుడు షోరూమ్కే తీసుకెళ్తాను నేను. సో షోరూమ్లో ఎలా అంటే చాలా బాగా అనిపించింది అన్నమాట. అయితే వచ్చేసినామన్నా ఇదే అన్నమాట ఇది. సో అంకుల్ అయితే ఉన్నాడా లేదా చూద్దాం. అంకుల్ హాయ్. ఇక చాలా బిజీ ఉన్నట్లా. నేను కొన్ని ఫంక్షన్ ఉండే అందుకే అదేంది చూడు ఆయిల్ బాగా అవుతుంది. అది అట్లా పోగెళ్తుంది. ఇది మళ్ళీ ఇది ఒక మిస్టేక్ ఏమైందంటే ఈ వైర్లన్నీ బయటికి వెళ్ళినాయి. ఇట్లా లోపల నుంచి ఉండే అది లోపల నుంచి ఉండే. ఈ ఎక్సిలేటర్ ఇక్కడ హార్డ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇది చూడు ఇలా పట్టేస్తుంది కాదు అది ఇట్లా అందుకు అది ప్రాబ్లం. అట్లా మొన్ననే అయింది అది. పేపర్ పట్టుకుంటుంది చూసే
A4 panel करो అంతా కరెక్ట్ అయిపోయింది కానీ అదే ప్రాబ్లం వచ్చింది. ఈ బ్రేకులు సౌండ్ వస్తున్నాయి కదా, అది మెల్ల అవుతుంది, బాగా సౌండ్ వస్తుంది. వాటర్ గుసికొచ్చి సౌండ్ వస్తుంది. ఎట్లా వేద్దాం దాన్ని ఇప్పి మళ్ళీ కడిగే కదా కొట్టినా వాటర్ కొట్టినా అంకుల్ అది మళ్ళీ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే, సో అది మనకు అలా హెడ్ మీద లబ్బర్ అనేది అయితే అది వెళ్ళిపోయింది అన్నమాట. అది ఇక్కడ దొరకలేదు. షోరూమ్ నుంచి అయితే తెప్పిస్తున్నాము. టైం వచ్చేసి 4 అవుతుంది అన్నమాట. సో అది ఇప్పి చేయాలంటే చాలా అంటే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటుండే అంకులు. చూస్తే ఇక్కడ నుంచి అది సో చూడండి ఆయిల్ మళ్ళీ ఎక్కిస్తున్నాను, ఎందుకంటే ఆగలేదు, దమ్ వేసినా కూడా ఆగలేదు అన్నమాట. సో ఇక్కడ లబ్బర్ ప్యాకింగ్ లబ్బర్ తెప్పించేసి వేసిస్తామని చెప్పేసి తెప్పించడానికి లేట్ అయింది అనమాట. సో గాయస్ అక్కడ నుంచి అయితే వచ్చేసినాను అనమాట. ఎట్లయినా లేట్ అవుతుంది అని అంటే సర్లే ఇంకా నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి, సో ఎట్లయినా 5 అవుతుంది షోరూమ్కి అది లబ్బర్ వచ్చే వరకు అని చెప్పేసి అన్నారు. సో అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసినాను అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నానంటే కొన్ని నేషనల్ 44 దగ్గరికి వెళ్తున్నా గైస్. అక్కడ కొన్ని రిలీజ్ చేద్దామని చెప్పేసి, అక్కడ ఇప్పుడు GoPro తీసుకున్నా కదా ఇలా వస్తా అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. సో చూద్దాం గైస్ అక్కడ వెళ్ళేసి ఇలా ఉందని చెప్పేసి. వాతావరణం సో ఇక్కడ నుంచి నేను రీల్ తీసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఆపేసి నేను సెట్ చేసుకుంటా, అది సెట్ చేసుకొని కొన్ని సన్నా కదా ఇప్పుడు నడుస్తుంది ఎక్కువ, అది చేసేద్దాం. ఇప్పుడు GoProలో ఛార్జింగ్ కూడా లేదు మళ్ళా. సో గైస్ అయిపోయింది. సో ఇక్కడ సెట్ చేస్తా కెమెరా, ఇక్కడ సెట్ చేసేసి కొన్ని రీల్స్ అన్నా చూడండి అది చేసేద్దామా. సో వచ్చేసింది గైస్, క్రేజీ అంటే క్రేజీ వస్తుంది ఇక్కడ. సో GoPro ఇక్కడ సెట్ అయిందా లేదా అని చెప్పేసి నాకైతే Insta360 లాగానే అనిపిస్తుంది, ఎందుకంటే యాంగిల్స్ అలానే ఉంది. సో కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను అనమాట. మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో యూట్యూబ్లో నేమ్ ఎలా ఉందో సేమ్ ఇన్స్టాలో కూడా ఇలానే యూట్యూబ్ రీల్స్ అయితే చూసేసేయండి కానీ ఇన్స్టాలో. సో లాస్ట్ ఒక మాట అయితే చెప్పబోతున్నాను. సో ఇంటికి వచ్చి నా బైక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ డే వెళ్ళి ఆయిల్ సో ఆయిల్ లీక్ అయ్యి దీన్ని సైలెన్సర్ మీద కొడుతూ డ్రాప్ అంతా అదైనా సెట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంజన్ పైన ఒక క్యాబ్ దగ్గర అది రబ్బర్ అనేది పెట్టేసిండు, మొత్తం సెట్ అయింది అనమాట. సో షోరూంలోనే చూపించిన, షోరూమ్ ఆర్డర్ పెడితే అది వచ్చింది. సో బయట ఎందుకని చెప్పి షోరూమ్ చేయించుకొని వచ్చేసినాం అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అయినాక ఇంకో మాట అయితే చెప్తా గైస్. సో మనకైతే ఇంకో సర్ప్రైజ్ అయితే ఉంది దీనికి కాదు. సో మన డైలీ బ్లాగ్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అది ఏం సర్ప్రైజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా గైస్.